Só queria mais dia de querer você. Só queria mais dia, você e eu. Nada pode separar você e eu. Nada pode separar. హాయ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నానండి ఈ రోజు వచ్చి పెసరపప్పుతోటి ఒక కురుకురే ఐటమ్ కురుకురే అంటే కరకరలాడే స్నాక్ ఐటమ్ చేశానండి పెసరపప్పు ఉప్మా రవ్వ గోధుమ పిండి అన్నమాట అన్ని హెల్దీ ఐటమ్సే దీంట్లో ఏమీ హామ్ చేసే ఏమీ లేవు మైదా గట్రా ఏమీ లేవు చక్కగా నెయ్యి కూడా యూజ్ చేసాము ఇంకా ఏమేమి వేసాయి అనేది వీడియోలో చూడండి ఈ ఎండాకాలం సెలవులకి పిల్లలకి చాలా బాగా అయితే యూజ్ అవుతుంది ఫస్ట్ ఒక కప్ పెసరపప్పు ఒక గంట 2 గంటలు నానపెట్టేస్తే బాగా పేస్ట్ అవుతుంది కదా పెసరపప్పు ఈజీగా ఒక అరగంట అయినా సరిపోతుంది అయినా నేను ఒక 2 గంటలు నానబెట్టాను అనమాట దాన్ని తీసి చక్కగా ఫస్ట్ అయితే పేస్ట్ చేసేసుకోవాలి పేస్ట్ని మనము ఒక ట్రేలో తీసుకుంటే అంటే ముద్ద చేసుకోవాలి కాబట్టి అంటే చపాతీ ముద్దలాగా కొంచెం వెడల్పు ప్లేట్ అయితే బాగుంటుంది కదా అందుకని నేను ఇంత పెద్ద ఏమంటారు తట్టని తీసుకున్నాను అనమాట సో పేస్ట్ అయిన దాన్ని ఇందులో వేసేసాను తర్వాత ఒక కప్పు ఉప్మా రవ్వ తీసుకున్నాం అన్నమాట దానికి ఇంకా ఉప్పు పసుపు నల్ల నువ్వులు మీ ఇష్టం తెల్ల నువ్వులు కూడా వేసుకోవచ్చు జీలకర్ర తర్వాత కారపొడి కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ కసూరి మేతి ఈ తర్వాత గోధుమ పిండి అంటే ఆ తడికి ఎంత కావాలో అంత గోధుమ పిండి అనమాట మంచి మన చపాతీ ముద్ద రావడానికి ఎంత అవసరం పడుతుందో అంత తీసుకుంటూ మధ్యలో వేసుకుంటూ తర్వాత నెయ్యి వేసేసి చక్కగా అన్నిటినీ కలపాలన్నమాట ఇంకేంటి సంగతులు సమ్మర్ ఎలా ఉంది హాఫ్ డే స్కూల్స్ జరుగుతున్నాయి కొన్ని స్కూళ్ళల్లో కొన్ని ఏంటంటే మళ్ళీ రీస్టార్ట్ అయ్యాయి ఇంకేందలేంది సగం పూట ఇంట్లో ఉండేది ఇంకొక నెల అయిపోతే ఇంట్లో ఈ బ్యాగ్ ఎగ్జామ్స్ అయిపోయి కొంతమంది ఇంట్లో ఉన్నారు ఇలా ఉంది కదా పిల్లలు తల్లుల సెక్షన్స్ సో తినడానికి ఇలాంటివి చేసి స్టాక్ పెట్టుకున్నామంటే మనకు బెంగ ఉండదండి నిజంగా ఎవరికైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా చక్కగా పనికొస్తాయి ఇవి అయితే నిజంగా చాయ్ కాఫీ తోటి ఇవి ఇవ్వచ్చు అని నా ఉద్దేశం అందుకే నేను చేశాను అనమాట సో మా ఇంట్లో చిన్నపిల్లలు లేకపోయినా గెస్ట్లకి బాగా పనికొస్తున్నాయి అన్నమాట దాన్ని ముద్ద చేసేసాం కదా చక్కగా దాన్ని ఇప్పుడు మనం చపాతీ ఒత్తేసేసి దాన్ని ముక్కలుగా కట్ చేసేసి దాన్ని మళ్ళీ ఒత్తేసి తర్వాత నూనెలో పసాగిసా వేయించేయాలన్నమాట అయితే రుచి చాలా బాగుంది మనకు మధ్యలో ఈ కసూరి మేతి ఉంది చూసారా అది తగులుతుంది చాలా బాగుంది చపాతీ వచ్చేసిన తర్వాత ఇదిగోండి కొంచెం నెయ్యి వేసి మొత్తం స్ప్రెడ్ చేసేసి ఎందుకంటే లేయర్ మధ్యలో ఉంటే పొంగడం చక్కగా పొంగుతుంది అంటే మన బొరబొరగా చక్కగా వస్తుంది అనమాట అందుకనేసి తర్వాత దీన్ని ఇలా చుట్టేసేసి కొంచెం అలా స్ప్రెడ్ ఒత్తామంటే అది లాస్ట్ది అతుక్కుంటుందండి ఇప్పుడు దీనిని ముక్కలుగా కట్ చేయాలి ఎలా కట్ చేయాలి ముక్కలుగా కట్ చేసేసి దాన్ని ఒక్కొక్క ముక్కని మళ్ళీ చపాతీ కర్రతో ఒత్తేసామంటే మనం చేయాల్సిన ప్రాసెస్ అంతా అయితే అయిపోతుంది అన్నమాట ఇవి నిలవ కూడా ఉంటాయి కాబట్టి మన జంతికలు చెక్కల్లాగా ఇవి కూడా ఒక టైప్ ఆఫ్ చెక్కలే అనుకోండి రుచి కొంచెం వేరుగా ఉంటుంది మన చెక్కలు బియ్య పిండి మైదా పిండితో చేస్తాము ఇది కొంచెం మనం పెసరపిండి అనమాట అంతే ఇందులో ఇలా ఒత్తేసుకొని చక్కగా ఫ్రై చేయడమే అనమాట చాలా బాగుంది రుచి పిల్లలకే కాదు పెద్దలకే కాదు అందరికీ పనికి వచ్చే ఐటెం అనమాట ఈవినింగ్ స్నాక్స్ తోటి చాలా బాగుంటుంది ఎప్పుడన్నా మనం ఎక్కడైనా ట్రిప్పులు వెళ్ళామంటే కొంచెం ప్యాక్ చేసుకెళ్తే మధ్యలో మనకు కూడా పనికి వస్తుంది అనమాట ఇదండి అన్నీ ఇలా తయారు చేసేసుకున్నాను ఇంకా ఏముంది బాండల్లో వేసి వేయించడమే
ఇలా ట్రై చేసి చూడండి, చక్కగా నచ్చుతుంది. కొంచెం డిఫరెంట్ టేస్ట్ అనమాట, ఎప్పుడు తినే మన రొటీన్ ఇది కాకుండా ఇలా ఏమంటారు. Against the clock, go, don't stop. We against the clock. Hell high to the north. Run up on me. అప్పుడే ఫంక్షన్కి వెళ్ళొచ్చి అలసిపోయి ఒక అరగంట రెస్ట్ తీసుకొని, ఇదేంటంటే ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్నాను, ఇట్లానే పోతా ఉందన్నమాట. అలసిపోయినా సరే చేసేదే ఈరోజు అని చెప్పి పూనుకొని ఇవి ఫినిష్ చేశాక అప్పుడు రిలాక్స్ అయ్యానన్నమాట. అదండి, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఉంటాను, మీ లక్ష్మీరావు.